నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా బృందావనం. నేను తోటలో ఒక నవంబరు స్టార్టింగ్‌లో పెట్టానండి చిక్కుడు. చెట్టు చిక్కుడు పెట్టాను. ఇట్లా తీగ చిక్కుడు కూడా పెట్టానన్నమాట. మనకి తీగ చిక్కుడు అంటే కొంచెం లాంగ్ టైం ఉంటుంది. చెట్టు చిక్కుడు అంటే మనకి ఇయర్ మొత్తం ఉంటుందన్నమాట. అంటే మనం కొంచెం గ్యాప్తో వేసుకుంటే సీడ్స్ ఇయర్ మొత్తం కాసేదనమాట. చెట్టు చిక్కుడు టైపు. చెట్టు చిక్కుడులో రకాలు ఉన్నాయి, అట్లాగే తీగ చిక్కుడులో కూడా రకాలు ఉన్నాయి. అంటే వైట్ ఫ్లవర్ వస్తుంది, పర్పుల్ కలర్ ఫ్లవర్ వస్తుంది కదా, అలాగనమాట. నేనైతే నా తోటలో ఎక్కువ పర్సెంట్ 2 రకాలు వేసుకున్నాను అనమాట, కొంచెం టైం గ్యాప్ తోటి. అంటే ఇప్పుడు ఈ చెట్టు చిక్కుడు వచ్చేసి ఒక 45 డేస్లో మనకి కాపుకి వచ్చేస్తుంది అనమాట. ఇవి చెట్టు చిక్కుడు అయితే మనం సీడ్స్ కొంచెం వన్ డే అలా నానబెట్టి, అంటే నైట్ వాటర్లో వేసి పొద్దున్నే సాయిల్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవైనా అంతే, క్రీపర్ చిక్కుడు అయినా సరే, తీగ చిక్కుడు కొంచెం వాటర్లో నానేసి పొద్దున్నే సాయిల్లో పెట్టేస్తే జర్మినేషన్ తొందరగా అవుతుందన్నమాట. అయితే వీటికి మట్టి 75% సాయిల్, 25% మాన్యూర్, ఏదో ఒక రకం అన్నమాట వేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం సాయిల్లో సీడ్ పెట్టుకుంటే రూట్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. మనం ఒక దానిలో పెట్టి, అంటే నారులాగా పోసి అట్లా, అంటే ఏదన్నా చిన్న పాట్లో పెట్టి తీసి మళ్ళీ మనం పెద్ద పాట్లో పెట్టుకునే కంటే అట్లా చేస్తే చిక్కుడికి తొందరగా రూట్ ఫార్మింగ్ అవుతుంది అనమాట. అప్పుడు రూట్ డిస్టర్బ్ అవుతుంది మనం తీసినప్పుడు. సో మనం డైరెక్ట్గా మనం ఏ పాట్లో అయితే ఎప్పుడు ఉంచుకోవాలనుకుంటున్నామో మొక్కని, అదే పాట్లో డైరెక్ట్గా పెట్టేసుకోవటం బెటర్ అనమాట. రూట్స్ బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. చెట్టు చిక్కుడు ఫాస్ట్గా పెరిగే మొక్క అనమాట. మామూలు క్రీపర్ అయినా సరే చిక్కుడు అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. చెట్టు చిక్కుడు అయితే 45 డేస్లో మనకు కాపుకి వస్తుంది. క్రీపర్ చిక్కుడు కొంచెం మనకి బాగా అల్లుకున్నాకే దానికి సీజన్ లాగా పూత స్టార్ట్ అవుతుంది అనమాట. పూత రాలకుండా మనం ఇట్లా చెట్టు చిక్కుడు కానీ క్రీపర్ చిక్కుడు కానీ పూత రాలకుండా అది చేయటం అంటే పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకుంటే పూత రాకముందైనా వచ్చాకైనా పూత రాలిపోకుండా ఉంటుంది అన్నమాట. లేదు ఈ వర్షాలకి ఇలా రాలిందంటే దానికి మనం ఏం చేయలేమన్నమాట. చిక్కుడు ఏంటంటే గాలిలో ఉండే నైట్రోజన్ తీసుకుంటుంది, నైట్రోజన్ తీసుకొని రూట్స్కి అందిస్తుంది అన్నమాట. అందుకే మనకి రూట్ చిక్కుడు దగ్గర మనకి లావులాగా కనుపులుగా కనిపిస్తుంది అన్నమాట. ఈ చిక్కుడుతో పాటు మనం సైడ్ ఏం వేసుకోవచ్చు అంటే మొక్కలు, టమాటో ఒకటి, వంగ అంటే మిర్చి లాంటి మొక్కలు వేసుకోవచ్చు అన్నమాట. వాటికి కావాల్సిన నైట్రోజన్ని చిక్కుడు మొక్క నుండి అందుతుంది అన్నమాట. చిక్కుడుకి వచ్చే పెస్ట్లు ఏంటంటే ఇంకా ఎక్కువగా మోస్ట్లీ పేనుబంక వస్తుంది, లేదంటే లీఫ్ రస్ట్ లాంటిది వస్తుంది అనమాట. పేనుబంకకి మనం చెట్టు చిక్కుడు అయితే ఎప్పటికప్పుడు మొక్క మనకి అందుబాటులోనే కిందే ఉంటుంది కాబట్టి చేతితో నలిపేసుకోవచ్చు. కనిపించినట్టు స్టార్టింగ్లోనూ నలిపేసుకుంటే దానికి మించింది మనకి శ్రమ కూడా తగ్గుతుంది అనమాట. లేదు అంటే కొంచెం స్టార్టింగ్లో 1-2 అట్లా కనపడంగానే నీమ్ ఆయిల్, సోపు, లిక్విడ్ సోపు కలిపి కొంచెం 2-3 డేస్ వరుసగా స్ప్రే చేస్తే అది అసలు ఆ ప్రాబ్లం ఉండదన్నమాట, పేనుబంక ప్రాబ్లం. ఇక లీఫ్ రస్ట్ లాంటివి అంటే కొంచెం మనం దానికి పెద్ద పెద్ద పొలాల్లోనే కెమికల్స్ అవి కొట్టినా పోదన్నమాట. సో మనం ఈ చిక్కుడుకి వచ్చి పెస్ట్ కోసం నీమ్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయటం బెటర్ అనమాట. చెట్టు చిక్కుడు అయితే మనం 10-15 మొక్కల వరకు పెట్టుకుంటే ఒక ఇంటికి సరిపోతుంది అనమాట, ఒక ఫ్యామిలీకి.
ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో 10 సీడ్స్ వేసామంటే ఇవి అయిపోయినాక అవి వస్తాయి అన్నమాట. ఒక 25 డేస్ 120 డేస్ అలాగా ఉంటుంది ఈ చెట్టు చిక్కుడు ఒక లైఫ్ టైం అన్నమాట. క్రీపర్ అయితే మనకి ఉగాది సంవత్సరాది పండుగ ఆ టైం దాకా కూడా ఉంటుంది కదా. అదండి చిక్కుడు యొక్క కేరింగ్ కానీ, మనం చిక్కుడు సీడ్ పెట్టిన దగ్గర నుంచి పూత రాలకుండా పెస్ట్కి ఏంటి అట్లా అవుతుంటే మనం ఎప్పుడూ ఆ సీజన్ అంతా మనం చిక్కుడు తీసుకోవచ్చు అన్నమాట. చెట్టు చిక్కుడు అయితే ఇయర్ మొత్తం ఉంటుందన్నమాట. ఎక్కువగా నేనైతే చెట్టు చిక్కుడుకి ప్రిఫర్ చేస్తాను. ఈరోజు నేనైతే 1.5 కిలో దాకా చిక్కుడుకాయలు వచ్చాయి నాకు. నేను ఒక పాది పెట్టలేదు, 3-4 చాట్లు పెట్టాను అనమాట గ్రో బెడ్స్లో. సో నాకు ఇట్లా కాకరకాయలు అంటే, లాంగ్ బీన్స్ అంటే అన్నీ, సొరకాయలు అవి కూడా బాగా పిందెల మీద ఉందండి. ఫ్లవర్స్కి అయితే నేను బియ్యం కడిగిన వాటర్లో కొంచెం బెల్లం అది కలుపుతానమాట. ఉంచి కొంచెం ఫెర్మెంట్ అవ్వనిచ్చి అవి పోస్తాను ఎక్కువ. పైకి అయితే మామూలుగా నేను నీమాయిలే ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటాను మొక్క పైకి. ఇట్లా బంచెస్గా పూస్తాయండి నాకు ఎప్పుడు పూలు మాత్రం, గులాబీలు కానీ ఏవైనా. సో మనం కొంచెం అరటిపండు బెల్లం ఫెర్మెంట్ చేసిన OHN లిక్విడ్ కూడా వీటికి రోజు ప్లాంట్స్ అంటే, ఫ్లవర్ ప్లాంట్స్ అంటే వాటికి ఇస్తుంటే ఇట్లా మనకి బాగా పూస్తాయి అన్నమాట పూలు. అవి నేను వేస్ట్ డీకంపోజరు, గోకృపామృతం లాంటివి 10 డేస్కి 15 డేస్కి అట్లా ఇస్తూ ఉంటాను. ఇది ఆల్ స్పైసెస్ మొక్క అండి. నేను వేస్ట్ డీకంపోజర్ ఇచ్చాకే ఇలా వచ్చింది కొంచెం. ఇది బిర్యానీ ఆకు. ఇవన్నీ చామంతులండి. గార్డెన్లో అన్ని రకాల చామంతులు ఉన్నాయి. కొన్ని బడ్స్ మీద ఉన్నాయన్నమాట, కొన్ని ఇప్పుడే ఇచ్చుతున్నాయి, కొన్ని అయిపోయినాయి కూడా పూసేసి. బంతి మొక్కలు అవి మనకి ఫ్లవర్స్, ఎందుకంటే గార్డెన్లో కొంచెం పాలినేషన్కి అది కూడా ఉపయోగపడతాయి. ఫ్లవర్స్ అందంగా కూడా ఉంటాయి కదా. సో అందుకని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా బాగానే పెట్టాను అన్నమాట. ఇంకా ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇప్పటికొక 25 ఫ్రూట్స్ వరకు వచ్చింది. మేము ఇట్లా గార్డెన్లోకి వచ్చినప్పుడు పండిన కాయ ఇట్లా ఎల్లోయిష్గా వచ్చింది అయితే తీసుకొని తినేస్తాం అన్నమాట. కొంచెం గ్రీన్గా ఉన్నదైతే మనకి మన చిన్న ఉసిరి లాగా టేస్ట్ ఉంటుందన్నమాట. పులుపు తినగలిగిన వాళ్ళమైతే తినొచ్చు. ఇది టమాటో అండి. దగ్గర 5 feet హైట్ పెరిగిందనమాట ఇది. కాయలు తక్కువే ఉన్నాయి కానీ ఉన్నాయి చెట్టుకైతే. ఇప్పుడే పూత అది ఉండిందనమాట. ఇది ఆకు సంపెంగ అండి. ఆకు కంటే పూలు ఎక్కువ ఉన్నాయి. చెట్టు నిండా ఒక 50 పూలు ఉంటాయి. ఆ సాయంత్రం పూట అయితే మంచి క్రీమ్ స్మెల్ అనమాట. పైకి వెళ్తే చాలా ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇయర్ మొత్తం ఉంటాయన్నమాట పూలు. ఇది మల్బరీ అనమాట. నేను 10 days బ్యాక్ వరకు కూడా ఈ ఫ్రూట్స్ తింటూనే ఉన్నాము. మళ్ళీ ప్రూన్ చేశాను, మళ్ళీ పూత వచ్చింది అనమాట. ఇవన్నీ రోజ్ ప్లాంట్స్. ఇక నేను చాలా రకాల రోజ్ ప్లాంట్స్ అయితే పెట్టాను. ఆల్మోస్ట్ రెడ్ ఎక్కువ ఉన్నాయి. ఇవి సీతమ్మవారి జడబంతిన జినియాను అండి. ఇవైతే నాకు చాలా ఇష్టం జినియా. కాకపోతే ముద్దలు రాలేదు మరి ఎందుకనో.
మరి ఇవి టబ్లో మొక్కలు ఎక్కువగా బుషీగా ఉండటానో ఏమో నేను బెండలు, ఫ్లవర్ ప్లాంట్స్, క్రీపర్స్, సొర, బైర అన్నీ కూడా దీనిలో వేసాను అనమాట. కొన్ని చిక్కుళ్ళు ఇట్లా పోతు మీద ఉన్నాయన్నమాట. టైం కొంచెం ముందు వెనుక పెట్టడంతో. సో కొన్ని పెద్ద టబ్బుల్లో అయితే 3 పెద్ద మొక్కలు పెట్టాను. చుట్టూరా వెజిటబుల్స్ అంటే ఫ్లవర్స్ అంటే ఎక్కువగా పెట్టాను అనమాట. ఇది తైవాన్ నిమ్మ, పెద్ద కాయ వస్తుందండి. ఇది టబ్బు నిండా ఉంటుంది. పుదీనా అనమాట. ఇది మా చెట్టు పప్పాయ అనమాట. ఫస్ట్ కాయ అనమాట. ఇదేంటో తొనలుగా వచ్చిందనమాట. నేను వీడియో తీసిన తర్వాత రోజు పెట్టానమాట, వీడియో పోస్ట్ చేశాను. అది కట్ చేసేసాము, తొనలుగా వచ్చిందంట. వెరైటీగా చాలా స్వీట్గా ఉంది. బెండకాయలండి. మేము రోజు పైకి వాటరింగ్ ఇవ్వటానికి కానీ, మొక్కలకి పెస్ట్కి ఏదన్నా కొట్టడానికి కానీ, అట్లా పైకి వచ్చినప్పుడు కూరగాయలు కనిపించినట్టు కోసుకెళ్ళిపోతాం అనమాట. వీడియో కోసం ఉంచామంటే ముదిరిపోతాయి కదా. మనం ఇక తోట చేసుకొని ఉపయోగమే ఉంది, తినడానికే కదా చేసేది. సో నేను ఏ రోజు వచ్చిన కూరగాయలు ఆ రోజు కోసుకెళ్తాను. నాకైతే హార్వెస్ట్ బాగానే వస్తుంది. వీడియో తీసిన రోజు అని లేవు అంటే నేను ఆ రోజు కోసుకెళ్తాను కాబట్టి నేను కొన్నే కనపడతాయి అన్నమాట. అదే ఇట్లా నేను సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను. సో కొంచెం తీయటం అది కుదరలేదన్నమాట. నేను ఇలా కాయలు కట్ చేసుకొని, ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను. తర్వాత కాయలన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నాను. నేను ఇట్లా బీన్స్ కాదు, ఇవి పీస్ అనమాట, బఠానీ అనమాట. అవి కూడా వేసాను అనమాట 4-5 చోట్ల. కొన్నిట్లో ఇప్పుడే కాయలు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా వేసాను బఠానీ, నాకు బాగానే వచ్చాయి అన్నమాట. ఇది మరో అండి. ప్లాట్ఫామ్ మీద మనకి మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర తెచ్చిపెట్టాను. చచ్చిపోలేదు, చక్కగా వచ్చింది. ఇదండి ఈరోజు నా హార్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా బృందావనం.